1967 డిసెంబర్ 3న దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లోని గ్రూట్ షూర్ హాస్పిటల్లో 53 ఏళ్ల లూయిస్ వాష్కాన్స్కీ మొట్టమొదటి మానవ గుండె మార్పిడిని అందుకున్నారు. దీర్ఘకాలిక గుండె జబ్బుతో మరణిస్తున్న దక్షిణాఫ్రికా కిరాణా వ్యాపారి వాష్కాన్స్కీకి కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించిన 25 ఏళ్ల మహిళ డెనిస్ డార్వాల్ నుండి గుండె మార్పిడి జరిగింది. కేప్ టౌన్ విశ్వవిద్యాలయంలో మరియు యునైటెడ్ స్టేట్స్లో శిక్షణ పొందిన సర్జన్ క్రిస్టియన్ బర్నార్డ్ ఈ విప్లవాత్మక వైద్య శస్త్రచికిత్సను నిర్వహించారు. బర్నార్డ్ ఉపయోగించిన ఈ పద్ధతిని మొదట 1950లలో అమెరికన్ పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. అమెరికన్ సర్జన్ నార్మన్ షమ్వే 1958లో కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక కుక్కకు మొట్టమొదటి విజయవంతమైన గుండె మార్పిడిని సాధించారు. వాష్కాన్స్కీ శస్త్రచికిత్స తర్వాత అతని రోగనిరోధక శక్తిని అంచివేసి శరీరం గుండెను తిరస్కరించకుండా నిరోధించడానికి అతనికి మందులు ఇచ్చారు. అయితే ఈ మందుల వల్ల అతను అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా పెరిగింది మరియు 18 రోజుల తర్వాత అతను డబుల్ న్యూమోనియాతో మరణించాడు. ఈ ఎదురుదెబ్బ తగిలినప్పటికీ వాష్కాన్స్కీ మరణించే వరకు అతని కొత్త గుండె సాధారణంగానే పనిచేసింది. 1970వ దశకంలో మెరుగైన తిరస్కరణ నిరోధక మందుల అభివృద్ధి వల్ల అవయవ మార్పిడి మరింత సులభమైంది. డాక్టర్ బర్నార్డ్ గుండె మార్పిడి శస్త్రచికిత్సలు కొనసాగించారు మరియు 1970వ దశకం చివరి నాటికి ఆయన రోగులలో చాలామంది తమ కొత్త గుండెలతో 5 సంవత్సరాల వరకు జీవించారు. నేటికి విజయవంతమైన గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతూనే ఉన్నాయి, కానీ తగిన దాతలను కనుగొనడం అత్యంత కష్టం.